ఉచిత కరెంట్ ఆగిపోయిందా? ఆ, ఈ రాష్ట్రంలో ప్రజా పాలన ఎక్కడైనా ఆగిందా అని నేను అడుగుతున్నా. అవి ఆగినాయా ఆగలేదా పక్కన పెడితే ఆయన ఇచ్చినయే నువ్వు ఇస్తందుకు. అవి సగానికి మొత్తానికి 70% మందు పెట్టిండు. ఆయన ఇచ్చినయే నువ్వు ఇస్తందుకు. మరి నువ్వెందుకు కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తా, కేసీఆర్ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా చేస్తా, కేసీఆర్ 10,000 ఇస్తా నేను 15,000 ఇస్తా, కేసీఆర్ 2,000 పింఛన్ ఇస్తా నేను 4,000 పింఛన్ ఇస్తా, కేసీఆర్ రూపాయి ఇస్తే నేను 4 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ప్రచారం చేసిరు కదా మీరు. గది కదా మీరు ఇవ్వాల్సింది. కేసీఆర్ ఇచ్చిన నేను ఇస్తున్నా అంటే మరి నువ్వెందుకు ఇంకా దానికోసానికి? కేసీఆర్ ఇచ్చిండు కదా మంచిగా, ఆయన ఇంకా టైంకి ఇచ్చిండు. నువ్వు పింఛన్ ఎప్పుడు ఇస్తున్నావు, ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చిందో తీసుకుంటున్న ముసలోళ్ళకి తెలుసు, తీసుకుంటున్నటువంటి పింఛన్దారులకు తెలుసు. నువ్వు రైతు భరోసా, రైతు బంధు ఆయన ఎట్లా ఇచ్చిండు టైంకి, ఆ రైతు బంధువును నువ్వు ఎన్నిసార్లు ఎన్ని కట్టింగ్లు పెట్టి ఎంతమందిని కట్ చేసి ఎన్నిసార్లు ఎన్ని విడతల కింద నువ్వు ఇస్తున్నావో తీసుకుంటున్నటువంటి రైతులకు ఆ లబ్ధిదారులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలిసే. కళ్యాణ్ లక్ష్మి నేను ఇస్తున్నా, షాది ముబారక్ ఇస్తున్నా అంటివి, అది కేసీఆర్ ఉన్నప్పుడే ఇస్తూనే ఉన్నాడు కదా. నువ్వు తులం బంగారం అంటివి కదా, ఎటువయా తులం బంగారం? గది కదా ఇవ్వాల్సింది నువ్వు. తులం బంగారం కూడా కలిపి ఇవ్వాలి కదా, అప్పుడు కదా నువ్వు ఇచ్చినట్టు నువ్వు గొప్పలుగా చెప్పుకోవాలి, నువ్వు గల్లు ఎగరేసుకోవాలి, జబ్బాలు జరుచుకోవాలి. అవి చేయకుండా నేను ఇస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేసుకుంటే ఎట్టా? అగో కింద ఒక అన్న మెసేజ్ పెట్టిండు చూడు, నా కూతురికి కాలేజీలో స్కాలర్షిప్ రాలేదంట, నువ్వు ఇస్తున్నా చెప్తున్నావు కదా రాలేదంటారు ప్రజలు. చూడు మరి. ఇవే కాదు, సన్న బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఎంతమందికి వస్తున్నారు సార్ మీరు చెప్పేది? ఎంతమంది వస్తుంది? 100కో, కోటికో, ఒక్కరికో, ఇద్దరికో. 500 రూపాయలకు గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, 100కో, కోటికో చెప్తున్నా కదా. ఊరు మొత్తంలో 10 మందికి వస్తే మహా ఎక్కువ ఈయన చెప్పేటువంటి ఈ ఉచిత కరెంటు, ఈ గ్యాస్ సిలిండర్, ఈ కథ, ఈ దుకాణం అంతా కూడా అన్ని అబద్ధాలు, జూటా మాటలు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల కోట్ల రూపాయలు. ఏమి ఇచ్చినావు? ఒక నిమిషం. బియ్యం ఇచ్చినాం, పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం, 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాము, 2.5 లక్షల. 60,000 ఉద్యోగాలు మీరు పరీక్షలు పెట్టిర్రా లేకపోతే మీరు ఏం చేసిరని ఉద్యోగాలు ఇచ్చినా మీ ఖాతాలో వేసుకుంటారు? మీరు వచ్చినాక ఇచ్చినాయి అటు ఇటు కొడితే 10,000 కూడా కాదు, డిఎస్సిలో 6,000 యాడ్ అయినాయి, మిగతా అన్ని కలిపితే 10,000. మిగతా 50,000 ఉద్యోగాలకు కేసీఆర్ఏ పరీక్షలు పెట్టి, కేసీఆర్ఏ గుర్తించి అన్నీ వేసి ఫలితాలు పెట్టి నియామక పత్రాలు ఇచ్చే సమయానికి ఆయన దిగిపోయాడు. వీటికి మీరు పెద్ద టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో ఇగో ఇది నాదే అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చుకొని 100 కోట్ల రూపాయలు పత్రికలకు దారదత్తం చేసి యాడ్ల పేర్లతోటి మీరు ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ ప్రచారం చేసుకోలేదు అంతే. మీరు ఇచ్చినవి కావాలి, అవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడే చేసిపోయినాయి. 50,000 ఉద్యోగాలు కేసీఆర్ ఫిలప్ చేసిపోయాడు. మీరు వచ్చి కేవలం ఆ నియామక పత్రాలు ఇచ్చి వాళ్ళకు పోజులు ఇచ్చిర్రు, అంతకుమించి మీరు చేసేది ఏం లేదు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినాం, 5 లక్షల ఉద్యోగాలు ఇప్పించినాం. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నాం. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం రాష్ట్రంలో నలుమూలల అయిపోయింది. ఇక అది అయిపోయిందిలే. రేపు 7 తారీఖుకి వెళ్ళి వాళ్ళ దుకాణం బంద్ చేస్తారు ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మె కోతుర్రు. ఇక ఆర్టీసీలో మీకు ఇప్పుడు ఏడుకైనా గిదొక్కటి చెప్పుకుంటారు, ఎందుకంటే గిదొక్కటే పూర్తి స్థాయిలో అమలు అవుతుంది కాబట్టి. ఆర్టీసీ బస్సు, మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితం. ఇక రేపు 7 తారీఖుకి వెళ్ళి అన్ని బస్సులు బంద్ అవుతున్నాయి. ఇక ఉచితం లేదు, పిచ్చితం లేదు, ఏది లేదన్నమాట. ఇక ఇంకా ఏం చెప్తారో చూద్దాం 7 తారీఖుకి వెళ్ళి. అమ్మవారిని దర్శించుకోవాలన్నా అనా పైసా ఖర్చు లేకుండా ఇవాళ మా ఆడబిడ్డలు ధైర్యంగా ఆర్టీసీ బస్సు ఎక్కగలుగుతుండ్రు అని అంటే 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు, పొన్నం ప్రభాకర్ గారు, పట్టి ప్రమార్క గారు, ఆయన డబ్బులు ఇచ్చిండు, ఈయన డబ్బులు తీసుకున్నాడు. 5,000 కోట్ల రూపాయలు 15 నెలల కార్పొరేషన్ మేము చెల్లి. ఎన్ని అబద్ధాలు చెప్తావు సార్, ఎంత పచ్చి అబద్ధాలా? పోదామా ఆర్టీసీ ఇప్పుడు మీరు విడుదల చేయాలి. ఆర్టీసీకి ఇప్పటిదాకా ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చింది? ఈయన విడుదల చేసినాడ, ఈయన తీసుకున్నాడంట, జేబులలో వేసుకున్నారు. ఈయనింట్లోకి పోయినాయా మరి పశలు? ఆర్టీసీకి పోలే, ఇంకా బకాయే ఉంది. సజ్జనారు నడుగురి పోయి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి పైసా ప్రతి నెల రావాల్సి వస్తున్నాయా? రెగ్యులర్గా ఆర్టీసీకి వచ్చే పైసలు మాత్రమే వస్తున్నాయి తప్ప ఉచిత బస్సు మీద మీరు చేస్తున్నటువంటి పైసలు ఇప్పటిదాకా నా పైసా పోలే ఆర్టీసీ యాజమాన్యానికి. ఎందుకు సార్ ఇట్లా అబద్ధాలు చెప్తారు మీరు?
అన్ని అబద్ధాలేనా? అబద్ధాల ముఖ్యమంత్రి నీ పేరు ఎక్కడ కనిపిస్తలేవా? ఉమ్, కనిపించకపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు సభకే రారు కదా, ఉమ్, మీరు సమస్యల గురించి తెలుసుకోరు కదా, ఉమ్. సంక్షేమం గురించి మీకు అర్థమే కాదు కదా, మీకు తెలియదు. ఎంతసేపు అవుతుంది ప్రజలారా కేసీఆర్ని మాట్లాడబట్టి? కేసీఆరే టాపిక్. ఇలా ప్రజా సమస్యలు ఉన్నాయి ఏమన్నా? ప్రజల కోరం ఉందా ఏమన్నా? ప్రజల మంచి బాబోగులు ఉన్నాయి ఏమన్నా? ఇలా కేసీఆరే టార్గెట్. కేసీఆర్నే తిట్టాలి, కేసీఆర్నే తిట్టాలి, అంతకు మించి ఇంకేమైనా ఉందా? తెలియకపోవడానికి అవకాశం లేదు, తెలుసుకోవడానికి అవకాశం లేదని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. నమ్ము మీరు ఏ మత్తులో దొరుకుతున్నారో అది మీకే తెలవాలి, నేను అనదలుచుకోలేదు. మరి ఏ బాధ్యత లేని మీరు మమ్మల్ని కడుపు నిండా విషం పెట్టుకొని విద్వేషపూరితమైన ప్రసంగం చేయడం ద్వారా ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలనే ప్రయత్నం ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిదా అని నేను అడుగుతున్నాను. మీ భాగవతం అంతా బయట పెడుతుంటే, మీ భాగవతం అంతా ప్రజల చేత చెప్పిస్తుంటే, ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్తుంటే వశం అయితలేదు మన రేవంత్ అన్నకి, వశం అయితలేదు. అరే నేను ఎన్ని మాటలు చెప్తిని, ఎన్ని నక్కజిత్తుల మాటలు చెప్తిని, జనాన్ని ఎన్ని రకాలుగా బురిడి కొట్టిస్తుంది. ఇంత బురిడి కొట్టి చిన్ని చేసినాక అరే కేసీఆర్ వచ్చి మళ్ళీ అన్ని పటాపంచాలు చేస్తున్నాడు, ఆయన కిందున్నోళ్ళు ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చి జనాలకు అర్థమవుతాడు చెప్తా ఉన్నారు. ఒరే ఇది ఎక్కడ పంచాయతీరు అని చెప్పేసి బాధ. ఇప్పుడు ఆ బాధ వర్ణాతీతం, భయంకరంగా లోపలికి వెళ్ళి ఉప్పెనలకు వస్తుంది మన రేవంత్ అన్నకి. విషం పెట్టుకున్నాడు అంట. విషం పెట్టుకున్నది ఎవరండి? ప్రజల మీద మీరు పెట్టుకున్న విషం. ఏ చిన్న కార్యక్రమం ముఖ్యమంత్రిగా నేను రావడం లేదా? ఇదే రవీంద్ర భారతిలో ఈ సంవత్సరం క్యాలెండర్ తీయండి. గీదానికి మాత్రమే వస్తున్నావు కాక. నువ్వు ఎందుకు వస్తున్నావు తెలుసా? ఏ చిన్న కార్యక్రమం వస్తున్నావు. ఎందుకంటే గిట్ట మైక్ దొరుకుతుంది, ఇష్టం వచ్చాడు దంచవచ్చు, లాగులు కూడా వీకొచ్చు, తొండలు వేయొచ్చు, డ్రాయర్లు వీకొచ్చు, మెడలు వేసుకొని తిరగొచ్చు, నోటికి అదుపు లేకపోయే, నరం లేని నాలుగు కదా ఎన్ని అయినా మాట్లాడవచ్చు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా ఏ సభకైనా వస్తున్నావు నువ్వు. వచ్చిన కాడ ఏ సభలోనైనా హూందాతనంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి నేను, ఈ 4 కోట్ల ప్రజలు నా కుటుంబ సభ్యులు, ఈ ప్రజలకు ఏ కష్టం రాకుండా ఏ నష్టం రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత నా మీద ఉన్నది అని చెప్పేసి హౌందాతనంతో, ఆ నిండుతనంతో ఎక్కడైనా మాట్లాడిరా ఈ 2 సంవత్సరాల సమయంలో, ఈ గ్యాప్లో ఎక్కడనైనా ఒక్క దగ్గర చూపియండి. ఒక్క దగ్గర విద్వేషపూరిత ప్రసంగాలు లేకుండా, ఒక వ్యక్తిని హననం చేయకుండా, వాళ్ళ క్యారెక్టర్ని అసాసియేషన్ చేయకుండా, ఎక్కడన్నా ఈ మీరు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి ఇప్పటిదాకా ఒక్క ప్రసంగంలోనైనా చూపిస్తారా? ఉండదు. కేసీఆర్ పేరు తీయంగానే ఫామ్ హౌస్ అంటావు, కేసీఆర్ పేరు తీయంగానే ఇంకేదో తాగుతాడు ఊగుతాడు అని అంటావు, కేటీఆర్ పేరు తీయంగానే ఏదో రకాలుగా బురద ఊసే కార్యక్రమం చేస్తావు, హరీష్ రావుకు ఇంకోటి, జగదీష్ రెడ్డికి ఇంకోటి, ఆ బీజేపీలో మాట్లాడితే వాళ్ళకు ఇంకోటి ఊసుడు, ఇట్లాంటివన్నీ తప్ప ఎక్కడన్నా హూందాతనం ఉంటుందా మీది? ఎవరైనా యూట్యూబ్లో మిమ్మల్ని విమర్శిస్తే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా వాళ్ళ మీద పర్సనల్గా అటాకులు చేసుడు, వాళ్ళ మీద రకరకాలుగా ఇబ్బందులు పెట్టుడు, ఎక్కడ ఉందంటే మీకు హూందాతనం కనపడుతుందా? ఏనన్నా మీరు చెప్తారు మళ్ళీ ఇవన్నీ కూడా. కార్యక్రమాలలో నేను వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి ప్రతిరోజు ఎక్కడికి వెళ్ళిన అత్యంత సామాన్యులను కూడా కలిసి ఎవరు పిలిచినా రేవంత్ అన్న అంటే ఏంది అని వెనక్కి తిరిగిపోయి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నా కదా. కింద ఇక బంద్ చేయన్నా మీ మాటలు ఎన్లేక్స్ వస్తున్నాము, వేరే టాపిక్ తీసుకో అంటారు. బంద్ చేస్తా దగ్గర పడ్డది. ఇక బంద్ చేస్తా. ఈ దుకాణం చెప్పకపోతే జనాలకు అర్థమవుతలేదు మిత్రులారా. నేను కూడా ఈ చాలా రోజుల ఈ జూటా మాటలు జనం సురుకులు చేయక చేస్తలేని ఏమ్మా ఏముంటుంది, ఊరికే ఈ చెప్పిన అబద్ధాలు చెప్తా ఉంటారు. మనం కూడా మళ్ళీ అవి తిప్పి చెప్పాల్సి వస్తూ ఉంటుంది. ఏముంటుంది అని చెప్పేసి నేను రోజులు మాట్లాడలే. కానీ మాట్లాడకపోతే నడుస్తట్లేదు ఎవరో. ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా కాలం ఎలా తీసుకుంటూ పోతుంటే అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, అప్పుడు దగ్గర పడ్డది. ఇంకా కూడా మనం మాట్లాడకపోతే ఈ 5 ఏళ్ళు వీళ్ళు మంచిగా మెక్కి కొక్కు లెక్క తినిపోతారు వీళ్ళు. మళ్ళీ మా ఇబ్బంది పడాల్సింది మనమే. అందుకే ఇలా నల్ల అయ్యింది, ఇలా తెల్ల అయ్యింది, బయట పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా అవుతుంది కూడా, ఇప్పుడేం వదిలిపెట్టలే ఇంకా మనం. తీయండి. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు తెలుగుదేశం అధికారంలో ఉంది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నారు. 2004 నుంచి దాదాపు 2024 వరకు 10 సంవత్సరాలు చంద్రశేఖర రావు అధికారంలో ఉన్నారు. 2024 నుంచి మేము అధికారంలోకి వచ్చిన మీరు చెప్తున్న మిత్రుల ద్వారా ఫామ్ హౌస్ లో
ఉన్న పెద్ద ఆయన చెప్తున్న 10 సంవత్సరాలు మేమే పరిపాలన చేస్తాం. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు. 10 సంవత్సరాలు ఈయననే పరిపాలన చేస్తారంట. మళ్ళొక్కసారి ఈయనకు అధికారం ఇచ్చిరంటే తెలంగాణ ప్రజలకు మొత్తం సాష్టాంగ నమస్కారం చేయాల్సింది. ఇంత అద్భుతమైన పరిపాలన అందిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు పటేల్ సాబ్, ఈ సాబు కనుక మళ్ళొకసారి అధికారం ఇస్తే ఇక మనం శిపచేతలు పట్టుకొని మన గుళ్ళు గోపురాలు మనకు సరిపోవు, మనం అడక తింటానికి తెలంగాణ ప్రజలకి. మన రాష్ట్రం అదో గతి అయిపోతుంది. కుక్కలు చింపేసిన ఇస్తారా కాదు కదా. ఇప్పుడు 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 ఎట్లా చిన్న భిన్నమైందో ఆర్థిక వ్యవస్థ అంతకంటే 3 ఎక్కువ అవుతుంది ఇంకొకసారి నాకు అధికారం ఇస్తే. ఎందుకంటే తిక్కలో తిరణాలకు పోతే ఎక్కదిగా సరిపోయింది అన్నట్టుగా మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పదవిలో, మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాక అమ్మ నిజంగానే నేను కూర్చున్నా ఇలా అని భ్రమపడడానికి కొన్ని రోజులు, ఇక కూర్చున్నాక ఒక్కనొక్కని వేసేసేయాలరా, లేపేసేయాలరా, జేబుల్లో పెట్టాలి, జైల్లో పెట్టాలి, చిప్పకుర్దిన పెట్టాలని చెప్పేసి ఆ కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కొన్ని రోజులు, ఇప్పటికి అవే నడుస్తూ ఉన్నాయి. ఎన్నడన్నా మీరు ప్రజల మీద ఆలోచించిర్రా? దీనికోసమే నడుస్తుంది కదా కథ. ఇంకా 10 ఏళ్ళు ఉంటాడట ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా. ఈ 2 ఏళ్ళకే సంపి సాపగట్టిరు మొత్తం తెలంగాణ జనానికి. ఇంకా 10 ఏళ్ళు ఉన్నామంటే కథమే. ఇక ఆనవాళ్ళు లేకుండా చేస్తావు తెలంగాణ అనేటువంటి ఆనవాళ్ళు లేకుండా.